మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకు మొదట అడిగేది మీ క్రెడిట్ స్కోర్ గురించి. ఈ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను చూపిస్తుంది. అంటే రుణాన్ని మీరు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇది రుణం విషయంలో ముఖ్యమైన అంశం. క్రెడిట్ స్కోర్ అనేది 3 అంకెల స్కోర్. వివిధ క్రెడిట్ బ్యూరోలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తమ సొంత క్రెడిట్ స్కోర్లను సిద్ధం చేస్తాయి. వీటిలో సిబిల్ స్కోర్కు ఎక్కువ ఆదరణ ఉంది. క్రెడిట్ స్కోర్ 700 నుండి 750 ఉంటే బెటర్. మంచి క్రెడిట్ స్కోర్ మీకు అప్పు పుట్టే అవకాశాలను పెంచుతుంది, వడ్డీ రేట్ని తగ్గిస్తుంది. రుణ వడ్డీ రేటుపై క్రెడిట్ స్కోర్ ఎంత ప్రభావం చూపుతుంది? బ్యాంక్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం నుండి మేము దీని గురించి అర్థం చేసుకున్నాం. అదే సమాచారాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎంచుకున్న కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణ వడ్డీ రేటు 12.75 నుంచి 17.25% వరకు ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు పర్సనల్ లోన్ కోసం ఫ్లోటింగ్ వడ్డీ రేటు 12.75% కాగా స్థిర వడ్డీ రేటు 13.75%. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ అంటే 800 కంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు 13.75 నుండి 14.75%. అలాగే 650 నుండి 749 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు 15.75% ఫ్లోటింగ్ రేట్, 16.75% ఫిక్స్డ్ రేట్తో రుణం లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ 650 కంటే తక్కువ ఉంటే ఫ్లోటింగ్ వడ్డీ రేటు 16.25% వద్ద మీకు రుణం లభిస్తుంది. స్థిర వడ్డీ రేటు 17.25%. ఇక స్థిర వడ్డీ రేట్లో వడ్డీ రేటు టెన్యూర్ అంతటా ఒకే విధంగా ఉంటుంది. అయితే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లో రెపో రేటు వంటి అంశాల ప్రకారం వడ్డీ రేట్లు హెచ్చు తగులుకు గురవుతాయి. మంచి క్రెడిట్ స్కోర్ వల్ల దక్కే ప్రయోజనాన్ని పిఎన్బి వడ్డీ రేట్లో చూడొచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉండి 800 కంటే తక్కువగా ఉన్న వ్యక్తులకు వ్యక్తిగత రుణం 13.75% వద్ద వడ్డీ లభిస్తుంది. 650 కంటే తక్కువ ఉన్న వారికి 16.25% రుణం లభిస్తుంది. అంటే లోన్ వడ్డీ రేట్లో 2.5% తేడా ఉంది. ఫైనాన్షియల్ ప్లానర్ ప్రకారం సాధారణంగా 100 బేసిస్ పాయింట్ల వరకు తేడా ఉండవచ్చు. అంటే ఎక్కువ తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి రుణ వడ్డీ రేటు 1% అన్నమాట. రుణ వడ్డీ రేట్లో చిన్న వ్యత్యాసం అంటే జేబులోంచి ఎక్కువ వడ్డీ కట్టకూడదు అని అర్థం చేసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు బెస్ట్ డీల్ని పొందడానికి బ్యాంకులతో చర్చలు జరపచ్చు. ఇప్పుడు మనం లోన్లో విషయాలు, వడ్డీ రేట్ను తగ్గించే దశల గురించి తెలుసుకుందాం. రుణం కోసం బ్యాంక్తో మాట్లాడే ముందు మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోండి. క్రెడిట్ బ్యూరో సిబిల్ వెబ్సైట్ sibil.com నమోదు చేసుకుని మీ ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మీ సిబిల్ స్కోర్ని ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు బ్యాంక్ని డిమాండ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక రెండోది గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా కార్ రుణం. ఏదైనా సరే ఈ రుణంపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేట్లు తెలుసుకోవాలి. మీరు బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి వెబ్సైట్లో వివిధ రుణాల వడ్డీ రేట్ల గురించిన సమాచారాన్ని చూడొచ్చు. దీంతో మీరు బ్యాంక్తో మాట్లాడడానికి ముందే మీరు రెడీ అవ్వచ్చు. ఇక మూడోది రుణం కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు గుడ్ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ గురించి చెప్పండి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు అనుకూలమైన నిబంధనలను విధిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఇవి రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. ఇక 4 రుణం తీసుకునేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. ఆఫర్కు ముందే ఓకే చెప్పొద్దు. వివిధ బ్యాంకులతో మాట్లాడండి. వాటి వడ్డీ రేట్లను సరిచూసుకోండి. ఇతర బ్యాంకులు మీరు మునుపటి కంటే తక్కువ వడ్డీ రేటు అందిస్తుంటే దాని గురించి ముందుగా బ్యాంకుకు తెలియచేయండి. అటువంటి పరిస్థితిలో మొదటి బ్యాంక్ వడ్డీ రేటుతో సరిపోల్చొచ్చు లేదా ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్ని అందించవచ్చు. అప్పుడు మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ప్రతి బ్యాంక్ రుణానికి దాని సొంత వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక బ్యాంకుకు వడ్డీ రేట్ను తగ్గించకపోతే మీరు మరొక దానితో మాట్లాడొచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. దీనివల్ల మీరు రేట్ షాపింగ్ అంటే వడ్డీ రేటుకు సంబంధించి బ్యాంక్తో చర్చలు జరపచ్చు. బ్యాంకులు కేవలం వీటిని మాత్రమే చూడవు. మీ ఆదాయం, రుణ నిష్పత్తి, వయసు, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కూడా వడ్డీ రేటుని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.